వాడేం చేశాడని వాడిని అలా కొడుతున్నావు? నలుగురి వెధవల్ని వెంటేసుకుని వచ్చి నన్ను దొంగ దెబ్బ కొట్టాడు. చిన్న చెప్తుంది నిజమేనా? మమ్మీ అది నిజమా కాదా చెప్పు. నిజమే. మీరెన్నైనా చెప్పండి, మీరు చేసిన పని నాకు నచ్చలేదు. నాతో ముందుగా ఒక్క మాటైనా చెప్పాల్సింది. మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారనుకోలేదు. హ్యాపీగా ఉండు. కమాన్ అమృత, కమాన్ రా. అమృతం చూస్తే పాపం అనిపిస్తుందండి. లవర్స్ ఎక్కువగా వస్తారంటనే. అవును. అమృత, ఏంటి మూడిగా ఉన్నావు? సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతావులే, నువ్వేం టెన్షన్ పడకు. ఇంటికి వెళ్ళగానే నీ ఆయనతోనే గడుపుతూ గాని ఇక్కడ మాతో ఉన్నంతసేపు కాస్త నవ్వుతూ ఉండవే. ఏ అమృత, ఈ రిసార్ట్స్ కి ఎక్కువ లవర్స్ వస్తుంటారంట తెలుసా? అయితే మీ ఆయన్ని తీసుకురావాల్సింది, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఏంటి మా ఆయన? క్లబ్ లో కూర్చుని పేకాడమంటే ఆడతారు గాని నన్నెప్పుడు తీసుకురావాలి? అవునమృత, మీ ఆయన నిన్నెప్పుడు ఇక్కడికి తీసుకురాలేదా? ఆయనకు అసలు ఇలాంటి ప్లేస్ తెలీదు. అయితే నువ్వు తీసుకురా ఈసారి. ఏ అమృత, ఒకసారి చూడు. వయసు మళ్ళీ జంట ఎంత అన్యోన్యంగా ఒకరికొకరు వడ్డించుకుంటున్నారో చూడు. చూడవే చూడవే. నా మైండ్ తినకే తల్లి, కామ్గా ఉండు కాసేపు. ఇదంతే ఎప్పుడు మారదు. చందు, నువ్వు రూమ్కి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. మీరెక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ బోటింగ్ ఉందంట, అది ఎప్పుడు ఏంటి వివరాలు కనుక్కొని వస్తాను. బోటింగా? ఎందుకండి? ఎందుకేంటి, ఇంత దూరం వచ్చి బోటింగ్కి వెళ్ళకపోతే ఎలా? బాలేదానివే. నువ్వు వెళ్ళు, నేను వెంటనే వచ్చేస్తాను. మళ్ళీ అంతే.
అబ్బా ఏంటిది అమృత, కాస్త నవ్వుతూ ఉండు. ఏ అమృత, మీ వారొచ్చారే. చూసావా, నువ్విక్కడికి వచ్చిన విషయం మీ ఆయనకి తెలిసినట్టుంది. నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఎంతైనా మీ జంటే జంట, అద్భుతమైన జంట. ఏమండి రాజాగారు? అమృత ఎక్కడుందేంటి? ఇక్కడికి వచ్చినా మిమ్మల్నే తలుచుకుంటూ చాలా మూడీగా ఉంటుందండి. కాస్త మీరైనా మాట్లాడండి. ఏమంటారు? అలాగే పదమృత. ఏంటిలా వచ్చావు? మీరెందుకు వచ్చారు? బిజినెస్ పని మీద వచ్చాను. నేను కూడా మా కొలీగ్స్ తో వచ్చాను. మరి నాకు చెప్పనే లేదు. మీరు కూడా చెప్పలేదు కదా. అంటే అనుకోకుండా రావాల్సి వచ్చింది. నేను అంతే, అనుకోకుండానే వచ్చాను. అందుకే మీకు చెప్పలేదు. డాక్టర్, ఎక్స్క్యూజ్ మీ. నీకెన్నిసార్లు చెప్పాలి నేను డాక్టర్ని కాదు అని? ఇందాక నుంచి ఊరికే విసిగిస్తున్నారు. మీరే అంత కోపడితే నేను ఎవరితో చెప్పుకోవాలి సార్? నా నష్టాన్ని ఎవరు పూడుస్తారు? అసలు నా జుట్టుని ఎవరిస్తారు డాక్టర్? చెప్పండి డాక్టర్, చెప్పండి. డాక్టర్ కాదండి. ఎంతకీ మీరెవరు మేడం? ఆయన భార్యని. భార్య? ఎవరో మీరా? అదేంటి అప్పుడే మారిపోయారు? ఏంటి, నేను మారిపోయానా? అవును, ఇందాక లక్ష్మీదేవిలా ఉన్నారు, ఇప్పుడు సరస్వతి దేవిలా ఉన్నారు. అందుకే అలా అడిగానమ్మా. నాకిప్పుడు అర్థమైంది. మీకు మా డాక్టర్ గారు ఏదో ఆయిల్ ఇచ్చుంటారు, అందుకే మీరు ఇలా మారిపోయారు. Shut up! మేము ఆ పక్కనే ఉన్న రోజ్ గార్డెన్ చూసేసి వస్తాం. నువ్వు మీ వారితో మాట్లాడుతూ ఉంటావుగా? లేదు. అదేంటి, నేను వస్తానుండు. అదే అంతే. డాక్టర్, మీ సరస్వతి దేవి గారు వెళ్ళిపోయారు. ఇక మనం జుట్టు గురించి మాట్లాడుకుందా? పేషెంట్ కి సమాధానం చెప్పలేని డాక్టర్ కూడా పేషెంటే. ఇదిగా తొందరలోనే నీ జుట్టు కూడా నా గుండెలాగా మారిపోవాలి. అంతే అంతే, ఇది నా శాపం. అంతే.
ఏమండి, అమృత ఇక్కడికి వచ్చింది కదూ? అదే మీరు అమృతతో మాట్లాడడం నేను చూశాను. చెప్పండి. అవును, వచ్చింది. తన ఫ్రెండ్స్తో కలిసి వచ్చింది. అమృత ఇక్కడికి వస్తుంది అని నాకు తెలియదు చందు. నేను మీతో కలిసి వచ్చానని తెలిసిపోయిందా? అదేం లేదులే, నేను మేనేజ్ చేశాను. ఏం మేనేజ్ చేస్తారండి? నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో చివరికి అదే జరిగింది. నన్ను ఇక్కడ చూసిందంటే నన్ను చాలా ఆశ్రయించుకుంటుంది. నేను ఒక క్షణం కూడా ఇక్కడ ఉండను. నేను వెళ్ళిపోతాను. వెళ్దాంలే చందు. వెళ్దాంలేని అంత తేలికేనా చెప్తున్నానండి మీరు? మనమిద్దరం కలిసి ఇక్కడికి వచ్చామని అమృతకు తెలిస్తే వద్దండి. ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది. చందు, సాయంత్రం వరకు ఉండి వెళ్దాం. అమృత ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్ళింది. సారీ అండి, నేను ఒక క్షణం కూడా ఇక్కడ ఉండను. నేను వెళ్ళిపోతాను. మీరు రాకపోతే ఏ బస్సు టాక్సీ తీసుకుని వెళ్ళిపోతాను. ఇప్పటికే అమృత నా మీద చాలా కోపంగా ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. లేదు, నేను బయలుదేరుతాను. చందు, సరే పద వెళ్దాం. పదండి. ఇందాక లక్ష్మీదేవిలా ఉన్నారు, ఇప్పుడు సరస్వతి దేవిలా ఉన్నారు. మంచి మనుషులు నమ్మాను, తోడుబుట్టిన హక్కలా ఆరాధించాను. చివరికి ఇంత పని చేస్తావా కన్నా? తప్ప మరో ప్రపంచం లేదని నమ్మినందుకు నన్ను నిలువునా మోసం చేశారు. నా కళ్ళ ముందే దాంతో వినోదాలు, విహారయాత్రలు.
అమృత, ఏంటి చీకట్లో కూర్చున్నావు? వెలుగులో కనిపించే నిజాలను చూడాలంటే భయంగా ఉంది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇంతకంటే ఎలా మాట్లాడాలో తెలియక. ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసుకోవచ్చా? నీకు తెలుసు కదా, రిసార్ట్స్ లో కలిసావుగా. రిసార్ట్స్ కి మీరొక్కరే వచ్చారా? చెప్పండి, మీరొక్కరే వచ్చారా? ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? నిజం తెలిసిపోయిందనా, లేక నేను తెలుసుకున్నానా? ఇక్కడైతే మీ ఏకాంతానికి భంగం కలుగుతుందని కరుణని రిసార్ట్స్ కి తీసుకొచ్చారా? కరుణ ఆంటీనా? నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నారా? మీరిద్దరూ రిసార్ట్స్ నుంచి బయలుదేరటం నేను చూశాను. తెగించాం కదా అని అడ్డు అదుపు లేకుండా ఊరు మీద తిరుగుతున్నారా? అమృత, నువ్వు చూసింది నిజం కావచ్చు, కానీ నువ్వు ఊహించుకునేది మాత్రం ఏది నిజం కాదు. అవును, నేను ఊహించుకుంది ఏది నిజం కాదు. ఎందుకంటే మిమ్మల్ని చాలా ఉన్నతమైన మనిషి అనుకున్నాను. అది నిజం కాదు. మీరు భార్యని తప్ప మరో ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడని శ్రీరామచంద్రులు అనుకున్నాను. అది నిజం కాదు. లోకమందరి దృష్టిలో గొప్ప మనిషిగా పేరు తెచ్చుకున్న మీరు వయసును కూడా మర్చిపోయి ఆ కరుణతో కలిసి షికార్లు చేయటం చూసి కడుపు మండిపోతున్నా, నలుగురిలో నోరు మెదపలేక కుమిలిపోతున్నాం చూడండి. ఇది ఇది నిజం. ఏ పరిస్థితి నుంచి మిమ్మల్ని కాపాడుకున్నాను? చందు చనిపోయే నాటికి మీరెలాంటి స్థితిలో ఉన్నారో గుర్తుందా? మీరేమైపోతారో అని మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నానే. దానికి మీరిచ్చే ప్రతిఫలం ఇదేనా? మీరేంటో మీకు అర్థం అవుతుందా? మీ తిరుగుళ్ళ గురించి, మీరు చేస్తున్న పనుల గురించి నలుగురు ఏమనుకుంటారో అన్న భయం కూడా లేదా మీకు? అసలు ఎందుకు ఇంత మారిపోయారు? ఏం తక్కువ చేశానని ఆ కరుణ వెంట పడుతున్నారు? ఎన్ని సంవత్సరాలు ఇంకా నన్ను మోసం చేస్తారు? కట్టుకున్న భార్య చేదైపోయింది. చనిపోయిన భార్య మీద అభిమానం కరువైంది. ఆ ఉంపుడు గట్టతో అమృత, ఏ అది ఉంపుడు గట్టు కాదా? భార్య కాని మనిషిని ఏమంటారు? దాంతో కలిసి మీరు తిరిగే తిరుగుళ్ళని ఏమంటారు? నువ్వు ఏదైనా అనుకో, కానీ దేనికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అవును, మీకు అవసరం లేదు. ఎందుకంటే బరి తెగించారు కదా. నీకు ఏం చెప్పినా అర్థం కాదు. నువ్వు ఎలా అర్థం చేసుకున్నా నాకు పర్లేదు. నేను చేస్తున్న పని నాకు కరెక్టే, అంతే. చిన్నా చిన్నా చిన్నా, నువ్వా? ఏంటిలా వచ్చావు? ఎక్కడికైనా తీసుకెళ్లాలా? అంటే ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలంటేనే నీ దగ్గరకు వస్తానా, లేకపోతే రానా? జనరల్ గా అలానే వస్తుంటావు కదా. అయితే నీతో ఎక్కడికి రాను పో. నీ కోపం ఎంతసేపులే, ఇలా వచ్చి అలా ఎగిరిపోతుంది. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. నీకు గుడ్ న్యూస్. ఏంటది? మా డాడీ అమెరికా నుండి వచ్చేస్తున్నారు. ఓ, తొందరలోనే ఇండియా వస్తున్నానని ఫోన్ చేశారు. ఆయన రాగానే ముందు నిన్నే పరిచయం చేస్తాను. ఏమని పరిచయం చేస్తావు వసు? ఏమని అంటే నా వుడ్ బి అని చెప్తాను. నేను ప్రేమించానని చెప్తాను. నువ్వు చెప్పగానే వెంటనే పెళ్లి చేసుకోండి అని దీవిచ్చేస్తారనుకుంటున్నావా? అది నువ్వు చెప్పినంత ఈజీ కాదు. అదేంటి చిన్న అలా అంటావు? అవును వసు, మీ నాన్నగారికి నేను నచ్చను. ఎందుకు నచ్చవు? అయినా నచ్చవని ఎలా అనుకుంటున్నావు? నువ్వు పరిచయం చేయగానే నేను ఎవరు అని అడుగుతారు. ఏం చెప్తావు? నా గురించి చెప్పుకోవడానికి ఏముంది వసు? అమ్మా నాన్న లేని అనాథని అని చెప్తావా? ఆస్తులు అంతస్తులు లేని బికారిని అని చెప్తావా? చదువు సంధ్యలు లేని ఆవారని అని చెప్తావా? లేక రౌడీజం చేసుకునే గుండగాన్ని అని చెప్తావా? ఏం చెప్తావు వసు?
నేను ప్రేమించిన మంచి మనిషి అని చెప్తాను. అవును. ప్రేమించడానికి 2 మనసులు చాలు, కానీ పెళ్లి చేయటానికి చాలా అర్హతలు కావాలి. మీ డాడీ ఎదురు చూసే ఒక్క అర్హత కూడా నాకు లేవు వసు. చిన్న, నువ్వు చాలా డీప్ గా ఆలోచిస్తున్నావు. మా డాడీ గురించి నీకు తెలీదు. ఆయన చాలా మంచి మనిషి. మనుషుల మంచితనం ఎంతవరకు పనిచేస్తుందో స్వయంగా తెలుసుకున్నాను వసు. మాటల్లో చెప్పినంత ఈజీగా అవతల మనుషుల్ని అభిమానించలేం. అలా అభిమానించాలి, ఆదరించాలి అంటే మనిషికి చాలా ఓర్పు కావాలి. ఎవరిదాకో ఎందుకు, మీ రాజా అంకుల్నే తీసుకో. మనస్ఫూర్తిగా నన్ను అభిమానిస్తున్నట్లు నటిస్తూ నా వెనక చాలా కథ నడిపాడు. ఆయన సంగతి నాకు తెలీదు, కానీ మా డాడీ గురించి నాకు బాగా తెలుసు. నా మాట కాదనరు, నేను అడిగిందేది వద్దనరు. చిన్న, నీ నమ్మకం నీది, నా అనుభవం నాది. ఏంటి చిన్న, తప్పుకోవాలని చూస్తున్నావా? ఇప్పుడు కాదు వసు, నేను ఎప్పుడూ నా స్థాయిని తెలుసుకొని తప్పుకున్నాను.